హలో క్లాస్, అందరికీ నమస్కారం. సో ఇంతకు ముందు జరిగినటువంటి సెషన్లో, అంటే ప్రీవియస్ సెషన్లో, వి లెర్న్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజింగ్ వాటర్ స్కేర్సిటీ ఇన్ ఇండియా. మన భారతదేశంలో వాటర్ స్కేర్సిటీ పెరగటానికి గల కారణాలు ఏమిటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. నౌ లెట్ us లెర్న్ రీజన్స్ ఫర్ ద నీడ్ ఫర్ వాటర్ స్కేర్సిటీ. మనం ఇప్పుడు వాటర్ని ఎందుకు కన్జర్వ్ చేయాలి అనేటువంటి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ద రీజన్ ఫర్ ద నీడ్ టు కన్జర్వ్ వాటర్ రిసోర్సెస్. ఇందులో భాగంగా మనం మొట్టమొదటిగా మనం తీసుకున్నట్లయితే, వాటర్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అండ్ అవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. రోజువారీ అవసరాలు మనకి పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ ఎంత అందుబాటులో ఉంది మనకి అని అంటే, చాలా తక్కువగానే మనకు అందుబాటులో ఉంది. మరి అంత తక్కువగా అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలో మరి ఏ విధంగా మనం ఈ వాటర్ని ప్రిజర్వ్ చేసుకోగలగాలి అనేటువంటి ఒక క్వశ్చన్ మనకు వచ్చింది అని అంటే, మనకి ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ని మనం కన్జర్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కన్జర్వేషన్ అంటే ఏంటి? బేసిక్గా వాట్ ఈస్ వాటర్ కన్జర్వేషన్? వాటర్ కన్జర్వేషన్ అంటే ప్రిజర్వేషన్, సేవింగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. పొదుపుగా మనం వాటర్ని ఎలా వాడుకోగలుగుతాము అనేటువంటి మీనింగ్లో మనకి వాటర్ అనేది రావటం జరుగుతుంది. సో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ అవర్ రిసోర్సెస్ ఆర్ పొల్యూటెడ్, దే ఆర్ గెటింగ్ పొల్యూటెడ్, అన్సూటబుల్ ఫర్ డ్రింకింగ్ అండ్ అదర్ పర్పసెస్. మన అవసరాలకి ఉపయోగపడేటట్టుగా ఉన్నాయా అని అంటే, చాలా సందర్భాల్లో అంటే మనకున్నటువంటి వాటర్ రిసోర్సెస్ అన్నిటిని మనం మేజర్గా తీసుకున్నట్లయితే మోస్ట్లీ అవి పొల్యూట్ అయిపోతున్నాయి, అంటే కలుషితం అయిపోతున్నాయి. ఈ విధంగా కలుషితం అయిపోయినటువంటి ఒక సందర్భంలో అవి డ్రింకింగ్ వాటర్కి సూటబుల్ అవుతాయా? అవ్వవు. దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్ వాటర్. అందులో ఎటువంటి అనుమానం అయితే మనకి లేదు. మరి ఆ విధంగా మనకి డ్రింకింగ్ వాటర్కి సూటబుల్ కానప్పుడు క్యాన్ వి యూజ్ దెమ్? మనం వాటిని వాడుకోగలుగుతామా? లేదు, మనం వాడుకోవటానికి కూడా వీలు లేదు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఆ విధంగా మనం వాడుకోవటానికి వీలు లేదు అనేది మనం తీసుకోగలిగినప్పుడు మరి ఎలా అనేది మనం చూస్తే, వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ సెల్స్ ఫ్రమ్ హెల్త్ హజార్డ్స్. ఇప్పుడున్నటువంటి పరిణామాలతో కనుక మనం తీసుకున్నట్లయితే, మనకి ఉన్నటువంటి ఈ వాటర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోలేనటువంటి సందర్భంలో మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేది రావటానికి అవకాశం అనేది మనకి వస్తూ ఉంటుంది. ఆ విధంగా హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉండాలి అని అంటే, దేర్ ఇస్ ఏ నీడ్ టు ప్రిజర్వ్, కన్జర్వ్, ప్రొటెక్ట్ అవర్ వాటర్ రిసోర్స్. మంచినీరు కొరత అనేది మనకి చాలా ఉందండి. ఈ మంచినీరుని మనం ఎంత జాగ్రత్తగా మనం వాడుకోగలిగితే అంత బాగా మనం ఈ యొక్క వాడకం ద్వారా మన ఆరోగ్యాల్ని మనం కాపాడుకోవచ్చు. ఇది ఒకటి మాత్రమే కాదు, మనకున్నటువంటి ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసుకోవడానికి కూడా, మనకున్నటువంటి ఈ యొక్క ఆరోగ్యాన్ని, మనకి ఆహార భద్రతని మనం కాపాడుకోవటానికి కూడా, మనకి కంటిన్యూషన్గా మనకి లైవ్లీహుడ్ అనేది కంటిన్యూషన్గా ఉండాలి అంటే కూడా మనకి ఈ యొక్క వాటర్ రిసోర్సెస్ అనేది అందుబాటులో ఉండాలి. వాటర్ రిసోర్సెస్ కనుక మనకు అందుబాటులో లేనటువంటి సందర్భంలో అవి మన జీవన ఉపాధులు, మన లైవ్లీహుడ్స్కే ప్రమాదంగా మారేటువంటి అవకాశం. ఒకటి, మనకి రోజువారీ పెరుగుతున్నటువంటి అవసరాలు, డే టు డే నీడ్స్ మనకి పెరుగుతున్నాయి. రెండవది, మనకి లిమిటెడ్ రిసోర్సెస్ అందుబాటులో ఉంది, చాలా తక్కువగా రిసోర్సెస్ అనేవి మనకు. మూడవ ఆస్పెక్ట్, కంటామినేట్ అవటం, పొల్యూట్ అవటం, దట్ మేక్స్ ద వాటర్ అన్సూటబుల్ ఫర్ డ్రింకింగ్, అదర్ పర్పసెస్, వేరే పర్పసెస్, ఇవన్నీ కూడా మనకి అన్సూటబుల్గా మనకు తయారవుతుంది. ఇవన్నీ కారణాలతో పాటు మనం తీసుకున్నట్లయితే మనకి టు ప్రివెంట్
డీగ్రేడేషన్ అండ్ న్యాచురల్ ఇకోసిస్టమ్ ఆఫ్ అవర్ వాటర్ బాడీస్. మన సహజమైనటువంటి వనరులు ఏమైతే ఉంటాయో అవి కూడా డీగ్రేడ్ అయిపోతున్నాయి, అంటే క్వాలిటీ తగ్గిపోతున్నాయి, డీగ్రేడెడ్గా మారిపోతుంది. ఆ విధంగా డీగ్రేడెడ్గా మారిపోయినటువంటి సందర్భంలో కూడా మనకు అవి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండదు. ఇవన్నీ కారణాలని మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఎప్పుడైనా వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అని అడిగితే ఈ 4 పాయింట్లని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద రిసోర్సెస్ లేదా వాట్ ఆర్ ద రీజన్స్ అన్నప్పుడు మనం ఈ 4 ఆస్పెక్ట్స్ని మనం ఖచ్చితంగా మనం మెన్షన్ చేసుకోవాలి. అలా మెన్షన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ లిమిటెడ్ రిసోర్సెస్, సెకండ్ ఆస్పెక్ట్ డే టు డే నీడ్స్ ఆర్ ఇంక్రీజింగ్, థర్డ్ ఆస్పెక్ట్ పొల్యూషన్, getting unsuitable for drinking water because they are getting polluted, they are becoming unsuitable for drinking. అవి మనం వాడుకోవడానికి వీలుగా లేకుండా పోతుంది. అలాగే టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ, టు ఎన్ష్యూర్ ద కంటిన్యూషన్ ఆఫ్ అవర్ లైవ్లీహుడ్స్, ఆహారం అందుబాటులో ఉండటానికి, రోజువారీ జీవనం గడుపుకోవడానికి. ఇదేంటండి మంచినీళ్ళకి జీవనానికి సంబంధం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న మీలో రావచ్చు. మన భారతదేశంలో ఎక్కువ శాతం జనాభా అగ్రికల్చర్ పైనే ఆధారపడి జీవిస్తున్నారని మనం నేర్చుకున్నాం. మరి అగ్రికల్చర్ పైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి సందర్భంలో నీరు తాగటానికే నీరు గనక అందుబాటులో లేకపోతే వ్యవసాయానికి మనకి నీరు అందుబాటులో ఉంటుందా అంటే అది పెద్ద ప్రశ్నగానే మారిపోతుంది. సో అట్లా టు ప్రివెంట్ డీగ్రేడేషన్, న్యాచురల్ ఇకోసిస్టమ్స్, మనకున్నటువంటి న్యాచురల్ ఇకోసిస్టమ్స్ పాడైపోకుండా ఉండటానికి ఇవన్నీ కూడా మనకి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అని అడిగితే ఖచ్చితంగా ఈ రీజన్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. వాట్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్? మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే మనకి మల్టీపర్పస్ ప్రాజెక్ట్లో మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మనం ఇక్కడ తీసుకుంటే ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది యాజ్ ద నేమ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్లో మనం తీసుకున్నట్లయితే పేరులోనే మనకి ఇక్కడ ఇచ్చారు. మల్టీపర్పస్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మనకి మల్టీ అన్నప్పుడు మెనీ వేస్ యూజ్ అయ్యేటువంటిది అనేటువంటిది మనకి క్లియర్గా అర్థం. సో మల్టీపర్పస్లో అనేక విధాలుగా మనకు ఉపయోగపడేటువంటి రివర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ప్రాజెక్ట్స్ అవి డ్యామ్స్ కావచ్చు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ కావచ్చు, ఇంకా వాటర్ని కన్జర్వ్ చేసేటువంటి టెక్నిక్స్ ఏవైనా కూడా ఇవన్నీ వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా మనకు ఉపయోగపడేటువంటి టెక్నిక్స్. ఇందులో మేజర్గా మనకు ఉపయోగపడేటువంటివి ఏంటి అని అంటే మనకున్నటువంటి ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లేదా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం చెప్పుకుంటాం. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లేదా హైడ్రో ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఎలక్ట్రిసిటీని బై ద ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్, నీరుని పైనుంచి కిందకి ఇచ్చేసుకుంటూ మనం ఎలక్ట్రిసిటీని ఏ విధంగా అయితే జనరేట్ చేస్తామో దాన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ లేదా హైడల్ పవర్ అని పిలవటం జరుగుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ లేదా హైడల్ పవర్ అని పిలవటం జరుగుతుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ హైడ్రో పవర్ కానీ మనం చెప్పుకున్నట్లయితే ఈ హైడ్రో పవర్ లేదా హైడ్రో ఎలక్ట్రిసిటీలో వాటర్ నుంచే మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం హైడ్రో అంటే వాటర్ అని అర్థం అండి. కాబట్టి వాటర్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. రెండవది మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్లో మొట్టమొదటిది మనం తీసుకున్నట్లయితే ఒక డ్యామ్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్టోరేజ్ ఆఫ్ వాటర్, మనకి ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసుకుంటాం ఒక పర్పస్ అయితే, రెండవ పర్పస్ ఏంటి? జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ రకంగా రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతున్నటువంటిది కాబట్టే మనం దీన్ని మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాం. ఈ మల్టీపర్పస్లో మనం చెప్తుంది ఏంటి? మనకి అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఈ అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి క్రమంలో
మనకి లాభాన్ని చేకూరుస్తుంది. ఒకటి, వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండవది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మూడవది, ఫ్లడ్స్. మనకి ఏ రకమైనటువంటి ఫ్లడ్స్ వాటర్ని మనం ఇచ్చేయగలుగుతాం, స్టోరేజ్ ఆఫ్ వాటర్ని మనం చేయగలుగుతాం, ఫ్లడ్డింగ్ ఆపగలుగుతాం. స్టోరింగ్ ఆఫ్ వాటర్, మరొక అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరింగ్ ఆఫ్ వాటర్, స్టోర్ ఆఫ్ వాటర్. ఈ డ్యామ్స్ ద్వారా మనం వాటర్ని స్టోర్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ వేస్లో ఉపయోగపడేటువంటివి కాబట్టి దీన్ని మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, how the urbanization are the responsible for the water scarcity. ఇండస్ట్రియలైజేషన్ కానీ అర్బనైజేషన్ కానీ ఒక రకంగా డెవలప్మెంట్కి ఇవి కారణం కదండి. మేము చాలా ఇండస్ట్రీస్ తెచ్చాం, మేము చాలా ఇచ్చేసామని మనకి రాజకీయ పార్టీలు చాలా చెప్తూ ఉంటాయి కదా, మీరు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్స్లో వింటూ ఉంటారు. సో హౌ ద ఇండస్ట్రియలైజేషన్ అండ్ ద అర్బనైజేషన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాటర్ స్కేర్సిటీ. వాటర్ స్కేర్సిటీకి ఇవి ఎలా కారణం అవుతాయి అని అంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ మనం తీసుకోవాల్సింది ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రియలైజేషన్ జరిగినటువంటి సందర్భం, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది మనం ప్రోత్సహిస్తూనే ఉన్నాం. మనకి ఇండస్ట్రీస్ కావాలి, అగ్రికల్చర్ జరగాలి, ఉపాధి అవకాశాలు రావాలి, డిఫరెంట్ 5-year ప్లాన్స్ ఇచ్చాం, అవి ఇచ్చాం, ఈ ఇచ్చాం. మరి ఇవన్నీ ఇచ్చినటువంటి సందర్భంలో మనకి సహజంగానే ఈ ఇండస్ట్రీస్కి వాటర్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా. వాటర్ని కూడా వాడుకుంటాయి కదా అవి. ఆ వాటర్ని వాడుకున్నటువంటి క్రమంలో మనకి డ్యూ టు ద ఎవర్ ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, రోజువారీ అవసరాలకి విపరీతంగా వాడుతున్నటువంటి ఫ్రెష్ వాటర్ అనేది ఈ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతూ ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నప్పుడు, అలా మనకి ఎక్కువ వాటర్ వాడుతున్నారని తెలిసినా కూడా మనం ఏమీ చేయలేనటువంటి ఒక పరిస్థితిలోకి మనం వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? మనం ఏమీ చేయలేనటువంటి ఒక పరిస్థితిలోకి, మనందరికీ కూడా ఇండస్ట్రీస్ కావాలి. ఇండస్ట్రీస్కి రన్ అవ్వాలంటే రా మెటీరియల్ కావాలి, గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ కావాలి, ఆ వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ కావాలి, ఆ రా మెటీరియల్స్ అన్ని క్లీన్ చేయడానికి కావాలి. ఇవన్నిటితో పాటు మల్టిప్లయింగ్ అర్బన్ సెంటర్స్, విలేజెస్ నుంచి టౌన్స్కి మనం మైగ్రేట్ అవుతున్నాము, అర్బన్ ఏరియాస్కి మూవ్ అవుతున్నాము, సిటీస్కి వెళ్తున్నాము. ఆ సిటీస్లో పెరుగుతున్నటువంటి లార్జ్ అండ్ డెన్స్ పాపులేషన్, అలా పెరుగుతున్నటువంటి జనాభా మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న ప్లాట్ ఆఫ్ ల్యాండ్లో ఇక్కడే ఒక అపార్ట్మెంట్ని మనం కన్స్ట్రక్ట్ చేసి, ఈ అపార్ట్మెంట్స్లో మనం ఏం చేస్తున్నాం, చాలా ఎక్కువ మందిని మనం ఇక్కడే నివాసయోగ్యంగా చేసేస్తున్నాం. ఇలా అపార్ట్మెంట్స్లో మనం కట్టేసి నివసించేటట్టుగా చేసినప్పుడు హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆర్ వి యూజింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. ఒక ప్లాట్ ల్యాండ్లో మనకి ఎంతమంది ఉండేవాళ్ళు? మహా అయితే ఒక 4 కుటుంబాలు ఉండేవేమో, లేదు ఎక్కువగా అయితే ఒక 10 కుటుంబాలు ఉండేటువంటి సందర్భంలోంచి మనం ఇప్పుడు వాడుతున్నటువంటి యొక్క అర్బన్ సెంటర్స్ లేదా అపార్ట్మెంట్ కల్చర్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, విపరీతంగా మన లైఫ్ స్టైల్కి కావాల్సినటువంటి వాటర్, ఎనర్జీ రిసోర్సెస్ని విపరీతంగా వాడుతున్నాం. సో ఎలక్ట్రిసిటీని వాడుతున్నాం, వాటర్ని వాడుతున్నాం. ఇవన్నీ వాడుతున్నటువంటి క్రమంలో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఒక స్థాయికి మించి మనం వాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ మనకి యొక్క వాటర్ స్కేర్సిటీ అనేది రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టే మనం వాటర్ని కన్జర్వ్ చేయాలి, అలాగే వాటర్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. సో వి లెర్న్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్, వాట్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ హైడ్రో పవర్, అలాగే హౌ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్కేర్సిటీ ఆఫ్ వాటర్. పట్టణ అభివృద్ధి వలన కానీ లేదా పరిశ్రమల యొక్క అభివృద్ధి వలన కానీ మనకి ఏ విధంగా ఈ యొక్క రోజువారీ నీటి అవసరాలకి నష్టం జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకోగలిగాం. ఇవి మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అంశాలు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఆస్పెక్ట్లో వాట్ ఆర్ ద మెజర్స్ అడాప్టెడ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మరి ఎలాంటి మెజర్స్ని మనం తీసుకుంటున్నాము,
వాటర్ని కన్జర్వ్ చేయటానికి, వాటర్ని కన్జర్వ్ చేయాలంటే మనం ఎలాంటి మెథడ్స్ తీసుకుంటున్నాము అని అంటే, మొట్టమొదటిది డు నాట్ ఓవర్ డ్రా ద గ్రౌండ్ వాటర్. భూగర్భ జలాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని ఎక్కువగా పైకి లాగేయకుండా వాటిని సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. ఒకవేళ వాడినా కూడా ఈవెన్ ఇఫ్ యూ యూజ్ దెమ్, ప్లీజ్ హ్యావ్ ఏ మెకానిజం ఆఫ్ రీఛార్జింగ్ దెమ్. మళ్ళీ ఆ వాటర్ రీప్లెనిష్ అవ్వటానికి అయ్యేటువంటి ఒక మెకానిజమ్స్ని మనం ప్లేస్లో పెట్టాలి. ఆ మెకానిజం అనేది ప్లేస్లో లేకపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది, ఆ వాటర్ అనేది డ్రై అప్ అయిపోతుంది. అట్లాగే అవాయిడ్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ అట్ ఆల్ లెవెల్స్. వాటర్ని వేస్ట్ చేయటం మనం బాగా తగ్గించుకోవాలి. వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేస్ట్ చేయకూడదు. వేర్ ఎవర్ దేర్ ఇస్ వేస్టేజ్ ఆఫ్ వాటర్, లెట్ us ట్రై టు రెడ్యూస్ దట్ వేస్టేజ్ ఆఫ్ వాటర్. వాటర్ వేస్టేజ్ని తగ్గించాలి. పొల్యూషన్ జరగకుండా చూడాలి. డు నాట్ పొల్యూట్ ద వాటర్. మనం వాడేటువంటి హోమ్ నీడ్స్, డొమెస్టిక్ నీడ్స్ కానీ, ఇండస్ట్రియల్ వేస్ట్స్ కానీ, ఇవేవి కూడా మనకి ఆ వాటర్ వెళ్ళి ఫ్రెష్ వాటర్లో కలిస్తే మనకు అక్కడ చాలా వాల్యుబుల్ రిసోర్స్ అయినటువంటి వాటర్ వేస్ట్ అయిపోతుంది, కంటామినేట్ అవుతుంది. అలాగే రెయిన్ వాటర్ రిజర్వాయర్స్ని ట్యాప్ చేయటం, వాటర్ షెడ్స్ డెవలప్మెంట్ చేయటం, స్టోరేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ని ఎలా చేయాలి అనేటువంటి ట్రైనింగ్స్ ఇవ్వటం, అలాగే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ లాంటి టెక్నిక్స్ని వాడటం, ఇవన్నీ కూడా మనం కనుక అడాప్ట్ చేసుకోగలిగితే, దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద మెజర్స్ విచ్ వీ కెన్ సజెస్ట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. ఇవి కేవలం కొన్ని మాత్రమే మనం వాటర్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేసుకోవడానికి మనం వాడుకోగలిగినటువంటి టెక్నిక్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్, హౌ వాజ్ వాటర్ కన్జర్వ్డ్ డ్యూరింగ్ ది ఏన్షియంట్ ఇండియా? మరి మన పురాతన భారతదేశంలో పూర్వకాలంలో లేదా మనకి ప్రాచీన కాలంలో, మీరు ఏ పదమైనా పెట్టుకోండి, హౌ వాజ్ వాటర్ కన్జర్వ్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా? మనకు ఉన్నటువంటి పురాతన కాలంలో లేదా ఐతిహాసిక కాలంలో, 1st సెంచరీ బీసీలోనే మనకి మంచిగా వాటర్ని మనం ప్రొటెక్ట్ చేయగలిగాము. హౌ వీఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్? అలహాబాద్ లాంటి ప్లేసెస్లో, అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి కాశీ, వారణాసి లాంటి నగరాల్లో సొఫిస్టికేటెడ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ని మనం 1st సెంచరీ బీసీలోనే, బిఫోర్ క్రైస్ట్ ఎరాలోనే, 1st సెంచరీ బీసీలోనే వీఆర్ ఏబుల్ టు హ్యావ్ దట్ టెక్నాలజీ. మన భారతదేశంలో పురాతన కాలంలో మరి ఎలాగా ఈ వాటర్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేసుకోగలిగాము, హౌ వీఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద వాటర్ రిసోర్సెస్ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, మరి ఫస్ట్ థింగ్ ఇన్ ద బిఫోర్ క్రైస్ట్ ఎరా, అలహాబాద్లో హైలీ టెక్నికలీ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ని మనం ఫాలో అయ్యాం. అంతకంటే ముందు తీసుకున్నట్లయితే చంద్రగుప్త మౌర్య టైంలోనే, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుల కాలంలోనే దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ డ్యామ్స్, దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ లేక్స్, దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఇరిగేషన్. అంటే మనకు కావాల్సినటువంటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో, ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ని క్రీస్తు పూర్వమే వాళ్ళు నిర్మించారు, వాళ్ళు వాడుకున్నారు. దాన్ని అనుసంధానం చేస్తూ నదుల్ని ఏర్పాటు చేశారు. అలాగే మనకి వ్యవసాయానికి కావాల్సినటువంటి నీరుని, ఇరిగేషన్ ఫెసిలిటీస్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మనకి కళింగ నగరం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అశోకుడు యుద్ధం చేశాడు కళింగ పైన. ఆ యుద్ధం తర్వాతే అతను చాలా మానసిక పరివర్తనకి గురవటం జరిగింది. సో అలా జరిగినటువంటి కళింగ నగరం, ఒడిశాలో ఉన్నటువంటి కళింగాలో కూడా సొఫిస్టికేటెడ్ ఇరిగేషన్ వర్క్ నడిచింది. అదేవిధంగా మరి అక్కడ మాత్రమే కాదండి, సొఫిస్టికేటెడ్ ఇరిగేటెడ్ వర్క్ ఇక్కడ ఒక్క చోటే నడిచింది, వేరే చోట నడవలేదు అనేది ఏం లేదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున కొండ ఆంధ్రప్రదేశ్లో, సౌత్లో మనకి ముఖ్యంగా బేనూర్ కర్ణాటకలో, కోలాపూర్ మహారాష్ట్రలో కూడా మనకి సొఫిస్టికేటెడ్ ఇరిగేషన్ వర్క్స్ నడిచాయి. మరి పంటలని పండించుకోవడానికి నీరు సరఫరా చేశారు అప్పట్లో కూడా. అలాగే భోపాల్ లేక్ 11వ శతాబ్దం 11th సెంచరీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్స్ ఆఫ్ ఇట్స్ టైమ్, ఆ సమయానికి సంబంధించి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లేక్స్ అప్పట్లోనే నిర్మించారు. అలాగే 14th సెంచరీ ఏడి, అంటే మనం బిఫోర్ క్రైస్ట్ నుంచి ఆఫ్టర్ క్రైస్ట్, ఇల్టుట్మిష్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ ఖాస్ అనేటువంటి ట్యాంక్ ఢిల్లీలో ఉన్నటువంటి సిరి ఫోర్ట్ ఏరియాకి
ఆయన నీరు సప్లై చేశాడు ఈ ట్యాంక్ని వాడుకొని. ఈ రకంగా మనకి అనేకమైనటువంటి పురాతన కట్టడాలు ఉన్నాయి. వాటర్ని కన్జర్వ్ చేశారు, వాటర్ని పొదుపుగా వాడుకున్నారు, వాటర్ సప్లై కూడా చేశారు. మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి హైలీ డెవలప్డ్ టెక్నాలజీ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు దాదాపుగా సమానంగా అంతే టెక్నాలజీతో వాళ్ళందరూ వాడగలిగారు. మరి ఇవన్నీ వాడినటువంటి సందర్భంలో మనకి క్లియర్గా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే వాటర్ ఈస్ బీయింగ్ కన్జర్వ్డ్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియా, మిడీవియల్ ఇండియా. రైట్ నౌ ఆల్సో వీ క్యాన్ కన్జర్వ్ ద వాటర్ రిసోర్సెస్ అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఏన్షియంట్ ఇండియాలో ఎలా ప్రొటెక్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అంటే మీరు క్లియర్గా చెప్పొచ్చు. అలహాబాదు, అలాగే చంద్రగుప్త మౌర్య టైంలో డ్యామ్స్, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో నాగార్జునకొండ, కళింగ నగర ప్రాంతం, అలాగే భోపాల్ లేక్, దాంతోపాటు ఇల్టుట్మిష్ కట్టించినటువంటి హౌస్ ఖాస్ ఢిల్లీకి సంబంధించినటువంటిది. ఇది సిరి ఫోర్ట్, దానికి వాటర్ సప్లైకి ఆయన ఉపయోగించాడు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు చారిత్రక నేపథ్యంలో. అదేవిధంగా మరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్లో భాగంగా అసలు మొట్టమొదటిగా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు అనేక రకాలుగా మనకి ఉపయోగాన్ని ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. డ్యామ్ వాటర్ కన్జర్వేషన్ కావచ్చు, ఇక్కడ మనకి ఇచ్చారు కూడా. వాట్ ఈస్ ద పర్పస్ అన్నప్పుడు కంట్రోల్ ఫ్లడ్స్, ఫ్లడ్ కంట్రోల్ చేయటం, సాయిల్ ఎరోషన్, చెకింగ్ ద సాయిల్ ఎరోషన్, సాయిల్ ఎరోషన్ అనేది జరగకుండా ఉండేటట్టుగా చర్యలు చేపట్టడం, ప్రొవైడ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ పర్పస్, పంటలు పండించుకోవడానికి, అలాగే మనం కావలసినటువంటి అవసరాలకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి, మంచినీళ్ళ అవసరం కోసం కూడా మనం వాడుకోవచ్చు. మంచినీళ్ళ పర్పస్, డ్రింకింగ్ వాటర్ పర్పస్కి, అలాగే జనరేట్ ఎలక్ట్రిసిటీ ఫర్ ఇండస్ట్రీస్కి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం ఎలాగా, హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా. దాంతోపాటు హెల్ప్ ఇన్ ప్రిజర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్, ఫిషరీస్ డెవలప్ చేసుకోవడానికి, దాంతోపాటు ప్రొటెక్టింగ్ ఆఫ్ విలేజెస్, సిటీస్, సప్లై ఆఫ్ వాటర్, అలాగే ఇన్లాండ్ నావిగేషన్, ఆ నదుల గుండా నావిగేషన్ చేయటానికి, ఇవన్నిటికీ కూడా ఇది కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకి బాగా ఉపయోగపడిందనే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. మరి ఇలా ఉన్నటువంటి యొక్క మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్లో మనం కనుక తీసుకున్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ మనకి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి అని అంటే అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి. మనం ఇక్కడ క్లియర్గా లిస్ట్ డౌన్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి అనేది. టు ప్రొటెక్ట్ ద ఫ్లడ్స్, జస్ట్ సెకండ్, ఫ్లడ్ వాటర్ ఇరిగేషను, ప్రిజర్వేషను, ఇరిగేషన్ ఆఫ్ సాయిల్, నావిగేషన్, అట్లాగే మనకి డిఫరెంట్ పర్పసెస్కి ఫిషరీస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అట్లాగే ఫ్లడ్ ప్రొటెక్షన్, సాయిల్ ఎరోషన్ ప్రొటెక్షన్కి, ఇట్లా డిఫరెంట్ వేస్లో మనకి ఇది ఉపయోగం జరుగుతుంది. మరి అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కేవలం ఒక ఏరియాకి మాత్రమే కన్ఫైన్ అయినాయా అని అంటే లేదని. మనకి డిఫరెంట్ ఏరియాస్లో మనకి డిఫరెంట్ యూజెస్ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. మనకి ఫేమస్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఇది దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ మనకి ఇక్కడ ఫస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బాక్రా నంగల్ ప్రాజెక్ట్, సెకండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. థర్డ్ హిరకుద్ డ్యామ్, 4 కోషి, 5th వన్ చంబల్. ఇవి 5 కూడా మనకి చాలా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇందులో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది మనకి ఎక్కడెక్కడ బిల్డ్ చేశారు, ఎక్కడ బిల్డ్ చేశారనంటే మనకి వెస్ట్ బెంగాల్కి బెనిఫిష్. అట్లాగే బాక్రా నంగల్ ప్రాజెక్ట్ మనకి సట్లజ్ రివర్ పైన బిల్డ్ చేశారు. స్టేట్స్ వచ్చి పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్కి ఉపయోగం. అలాగే హిరకుద్ డ్యామ్ మహానది బాగా యూస్ఫుల్. అట్లాగే కోసి రివర్, కోసి పై నిర్మించారు డ్యామ్, బీహారు, అలాగే నేబర్గా ఉన్నటువంటి నేపాల్ కంట్రీకి. సో ఇది ఇంటర్నేషనల్ డ్యామ్గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే చంబల్ వ్యాలీ, ఇది చంబల్ రివర్ పై నిర్మించారు, మధ్యప్రదేశ్, అట్లాగే రాజస్థాన్. ఈ రకంగా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ లైక్ లార్జ్ డ్యామ్స్ యూజ్డ్ ఫర్ సెవరల్ పర్పసెస్ లైక్ ఫ్లడ్ కంట్రోల్, చెకింగ్ సాయిల్ ఎరోషన్,
providing water for irrigation, drinking purpose, generating electricity, industries, villages, cities, provide inland navigation, help in preservation of wildlife, and also development of fisheries. ఇవన్నీ రీజన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ యూ క్యాన్ కోట్ ఎనీ టూ ఎగ్జాంపుల్స్. వన్ ఇస్ బాక్రా నంగల్ ప్రాజెక్ట్, ది అదర్ వన్ ఇస్ హిరక్కుద్ డ్యామ్. ఎనీ టూ ఎగ్జాంపుల్స్ యూ క్యాన్ కోట్. Let us see here. Now, what about the advantages of multi-purpose projects? The advantages of the multi-purpose projects, definitely there are many advantages for the multi-purpose projects. First one, we can use for irrigation. Second one, hydroelectricity. Third, water supply for domestic and industrial use. Fourth, regulation of the flow of water, flood control, recreational facilities, inland navigation, pisciculture, fish breeding, soil conservation through afforestation. ఈ మేజర్ బెనిఫిట్స్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ మేజర్ బెనిఫిట్స్లో మనం తీసుకున్నట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి, చేపల పెంపుదలకి, అట్లాగే ఇన్లాండ్ నావిగేషన్, లోపల నుంచి నావిగేషన్ జరగటానికి, వాటర్ పైన నావిగేషన్కి, రిక్రియేషనల్ ఫెసిలిటీస్, పార్క్స్, థీమ్ బేస్డ్ పార్క్స్ ఇవి నిర్మించుకోవడానికి, బీచెస్ అట్లాంటివి, ఫ్లడ్ కంట్రోల్, విపరీతమైనటువంటి వాటర్ ఫ్లో రాకుండా ఫ్లడ్ కంట్రోల్ చేయటానికి, అట్లాగే ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువ ఫ్లో వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవడానికి, అట్లాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ మనకు వాటర్ ఎక్కువగా ఇదైపోకుండా ఉండటానికి, ఇది చేసుకోవడానికి, ఫ్లో కంట్రోల్ చేసుకున్న తర్వాత వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకొని గృహ అవసరాలకి, అలాగే వ్యవసాయ రంగానికి, అలాగే మనకి వివిధ పరిశ్రమలకి వాడుకోవచ్చు. ఇవన్నీ మనకి మల్టిపుల్ పర్పస్లో అడ్వాంటేజెస్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి డిసడ్వాంటేజెస్ లేవండి? డెఫినెట్లీ వెన్ దేర్ ఆర్ అడ్వాంటేజెస్, డెఫినెట్లీ దేర్ ఆర్ గోయింగ్ టు బి సమ్ డిసడ్వాంటేజెస్. ఒక నాణ్యానికి రెండు వైపులు ఎలా ఉంటాయో, మంచి ఉన్నప్పుడు చెడు కూడా కొంత ఉంటుంది. అది ఏమిటి అని అంటే, ఇక్కడ మనం చూస్తే ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్ ద బేసిక్ ఆబ్జెక్టివ్స్. ఉదాహరణకి ఫ్లడ్ వాటర్ కంట్రోల్ చేయడానికి మనం డ్యామ్ నిర్మించాం, కానీ ఆ డ్యామ్ ఆ ఫ్లడ్ని కనుక కంట్రోల్ చేయలేకపోతే, వాటర్ ఎక్సెస్గా వచ్చేస్తే, లేదా సెడిమెంటేషన్ వలన స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతే ఆ ఆబ్జెక్టివ్ ఫెయిల్ అయినట్టే కదా. దాంతోపాటు రెగ్యులేటింగ్ అండ్ డ్యామింగ్ ఆఫ్ రివర్ ఎఫెక్ట్స్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ వాటర్. ఇలా ప్రవహిస్తున్నటువంటి నదికి, మనం ఇలా ప్రవహించే నది పైన ఇక్కడ మనం ఒక ఆనకట్ట నిర్మిస్తే, అది సహజంగా పారేటువంటి నది పైన మనం ఎక్సెసివ్గా ప్రెషర్ పెట్టి ఆపినట్టే. దానివల్ల ఈ చుట్టుపక్కల ఏరియాలు ఫ్లడ్డింగ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఎక్సెసివ్ సెడిమెంటేషన్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ, సెడిమెంట్స్. అలాగే అక్కడ ఉండేటువంటి అక్వాటిక్ లైఫ్కి ప్రమాదం రావచ్చు. రిజర్వాయర్స్ కొన్నిసార్లు ఫ్లడ్ ప్లెయిన్స్ని క్రియేట్ చేస్తే ఈ ప్రాంతాలంతా కూడా ఇక్కడ వరకు మనం సేఫ్ చేయగలుగుతామేమో, కానీ దీనికి మించి బ్యాక్ సైడ్ ఈ ఏరియా అంతా కూడా మనకు ఫ్లడ్డింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఓవర్ఫ్లో జరగడానికి అవకాశం ఉంటుంది. సబ్మర్జ్ ది ఎగ్జిస్టింగ్ వెజిటేషన్, అక్కడ నివసిస్తున్నటువంటి వారికి నివాస యోగ్యం కానటువంటి ప్రాంతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సాయిల్ కాన్సిక్వెంట్లీ లీడింగ్ టు డీకంపోజిషన్, సాయిల్ ఎరోషన్ జరిగిపోతుంది. మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ లార్జ్ స్కేల్లో లోకల్ కమ్యూనిటీస్ డిస్ప్లేస్మెంట్ జరిగినటువంటి ఉదంతాలు మనం చూసాం. సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నర్మదా బచావో ఆందోళన్ చాలా సుదీర్ఘ కాలం పాటు కొనసాగటం మనం చూసాం. ఇట్లాంటి వివాదాలన్నీ చూసినప్పుడు కొంత మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ యొక్క బెనిఫిట్స్ పైన డౌట్స్
రావటం అనేది సహజం మనకి. సో ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ వాటర్, ఓవర్ ఇరిగేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ల్యాండ్ డిగ్రేడేషన్ కాజింగ్ వాటర్ బోర్న్ డిసీజెస్ అండ్ పెస్ట్స్, పొల్యూషన్స్, ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెషన్, హౌ టు డూ రెయిన్ హార్వెస్టింగ్. రెయిన్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఏంటి, మన భారతదేశంలో ముఖ్యంగా రెయిన్ హార్వెస్టింగ్ ఎక్కడ వాడుతున్నారు, ఎక్కడ వాడతారని అనుకుంటాం మనం, ఎక్కడ వాడతలేదు, ఎక్కడ వాడుతున్నారు, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అన్నిటితో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.